వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులుగా ఇకపై క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను రవాణా శాఖ జారీ చేయనుంది. గత వైసీపీ హయాంలో బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారు తరచూ స్మార్ట్ కార్డుల సరఫరా ఆపేసేవారు. దీంతో లక్షల సంఖ్యలో కార్డులు పెండింగ్ ఉండేవి. చివరకు 2023 ఆగస్టు 1 నుంచి అసలు స్మార్ట్ కార్డుల జారీ విధానమే ఆపేశారు. వీటికి ఫీజు, పోస్టల్ ఛార్జీ వసూలు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ స్మార్ట్ కార్డులనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2024 అక్టోబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు డ్రైవింగ్ లైసెన్సులు పొందిన వారికి ఆర్సీ, డిఎల్ స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఫీజులు వసూలు చేయడం ఆరంభించారు. ఈ కార్డుల సరఫరా, వాటిపై వివరాలను రాష్ట్ర స్థాయిలో ఒకే చోట ముద్రించడం, పోస్టులో పంపడం వంటివన్నీ గుత్తేదారుకే అప్పగించనున్నారు. 2024 అక్టోబర్ 1 నుంచి గత నెలాఖరు వరకు 27 లక్షల కార్డులు జారీ చేయాల్సి ఉంది. 2023 ఆగస్టు నుంచి 2024 సెప్టెంబర్ ఆఖరు వరకు కార్డుల జారీని పూర్తిగా ఆపేసిన కాలంలో 23 లక్షల కార్డులు ఇవ్వలేదు. అప్పట్లో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో ఎవరైనా తమకు ఆర్సీ, డిఎల్ కావాలని దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లిస్తే వారికి క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు.